నిన్న మన చాప్టర్ అప్ టు చాప్టర్ 1 నుంచి 7 వరకు నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు చాప్టర్ 8 నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే, చాప్టర్ 8 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ఫస్ట్ చాప్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ 1 ఏంటంటే ఇందులో 2 కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ దాని గురించి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ 1 కింద వస్తుంది. ఫస్ట్ థింగ్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఎ బండిల్ ఆఫ్ అట్రిబ్యూట్స్. బండిల్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఒక పెన్ ఉంది అనుకోండి. ఆ పెన్ ఏంటంటే దాని క్యాప్, దాని బాడీ, దాని రీఫిల్ అన్ని కలిపితేనే ఆ అట్రిబ్యూట్స్ కలిస్తే ఒక పెన్ అంటాం. అలాగే ప్రోడక్ట్ కూడా అంతే, బండిల్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కలిపితేనే మనం ప్రోడక్ట్ అని అంటాం. ఇట్ కెన్ బి టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ ఏంటంటే మీరు ఫిజికల్గా చూసేది, కనిపించే వస్తువుని మీరు టచ్ చేస్తే మీరు ఫీల్ అయ్యేదాన్ని టాంజిబుల్ అంటారు. అదే ఇంటాంజిబుల్ వచ్చేసరికి మీరు ఇండైరెక్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్సూరెన్స్ అనేది కూడా ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. ఎందుకంటే మీరు కస్టమర్ దగ్గర మనీ తీసుకొని ఆయనకు ఒక ప్రామిస్ మనం సేల్ చేస్తున్నాం. బాబు, ఇన్ కేస్ మీకు ఏమైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి ఇంత వస్తుందని చెప్తున్నాం. లేదంటే మీరు మొత్తం పాలసీ 10 ఇయర్ అయ్యాక మీకు ఇంత అమౌంట్ వరకు వస్తుందని చెప్పి మనం చెప్తాం. సో మనం ఒక ప్రామిస్ని సేల్ చేస్తున్నాం. అందుకోసం ఇక్కడ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ కింద మన ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అండ్ మన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ 2 రకాలు ఉన్నాయి, ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్. ఈ చాప్టర్లో మన ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ ట్రెడిషనల్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ట్రెడిషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఓన్లీ రిస్క్ కవరేజ్ ఇచ్చే ప్రొడక్ట్ ఇది. అంటే ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ డ్యూరింగ్ ఎ సర్టెన్ టైం పీరియడ్. ఓన్లీ కొంతకాలం మాత్రం ఇది వర్తిస్తుంది. ఇఫ్ ఎనీ రిస్క్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఏమైనా రిస్క్ జరిగితే ఈ లోపల ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఇన్ కేస్ పాలసీ మొత్తం అయిపోయాక పర్సన్ ఉంటుంది, తనకి ఏమీ రాదు. అది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క కాన్సెప్ట్. ఇందులో సేవింగ్స్ అండ్ క్యాష్ వాల్యూ కాంపోనెంట్ ఉండదు. ఇది చీపెస్ట్ ప్లాన్ అంటారు దీన్ని. చీపెస్ట్ అండ్ స్టాండ్ ఎలోన్ పాలసీ, ఈ చీపెస్ట్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కింద దీన్ని సేల్ చేస్తారు. ఈ పాలసీస్ని ఒకటి స్టాండ్ ఎలోన్ పాలసీ అంటే ఒక టోటల్ ఫుల్ పాలసీ కింద సేల్ చేయొచ్చు, లేదంటే వేరే సేవింగ్స్ పాలసీకి అడిషనల్ బెనిఫిట్ కింద కూడా చేయొచ్చు. దాన్ని రైడర్స్ కింద అంటారు. దిస్ కెన్ బి ప్రొవైడ్ ఏ స్టాండ్ ఎలోన్ పాలసీ ఆర్ త్రూ ఏ రైడర్ ఇన్ ఏ పాలసీ అని చెప్పి మెన్షన్ చేశాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా ఒక 3 రకాలు ఉన్నాయి: డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇంక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. అవి ఏంటంటే చూద్దాం. డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఈరోజు ఒక పాలసీ తీసుకున్నాడు, ఒక 10 lakhs పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఒక 10 years టర్మ్కి. ఫస్ట్ ఇయర్కి ఆయనకి 10 lakhs కవరేజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి ఒక 1 lakh తగ్గి 9 lakhs కవరేజ్ పడిపోతుంది. మళ్ళీ థర్డ్ ఇయర్కి మళ్ళీ 1 lakh తగ్గిపోయి 8 lakhs పడిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇయర్ బై ఇయర్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అందుకోసం దీన్ని డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఇందులో ఈ డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం త్రూ అవుట్ ద టర్మ్ ప్రీమియం ఏదైతే కడుతున్నాడో ఆ ప్రీమియం మొత్తం కాన్స్టెంట్ ఉంటుంది. అందులో పెరగదు తరగదు, సేమ్ ఉండిపోతుంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి మోర్టగేజ్ రిడెంప్షన్. మోర్టగేజ్ రిడెంప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ ప్రాపర్టీకి లోన్ తీసుకున్నాం అనుకోండి, హోమ్ లోన్ తీసుకున్నాం. హోమ్ లోన్ తీసుకుంటే వాడు బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేస్తాడు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్హ్యాప్, అంటే ఏమైనా రిస్క్ అయినా జరిగితే కనుక టోటల్ లోన్ టెన్యూర్లో ఆ బర్డెన్ వాళ్ళ నామినీకి వాళ్ళ ఫ్యామిలీ పైన పడకుండా ఉండడం కోసం మనకి ఈ డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs హోమ్ లోన్ తీసుకున్నాం 10 years టెన్యూర్కి, మళ్ళీ 10 lakhs డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఒక 5 years అయ్యింది, హోమ్ లోన్ 5 lakhs కట్టాల్సి ఉంటుంది బ్యాలెన్స్ ఇంకా, అండ్ డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 5 lakhs కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ 5th yearలో చనిపోయారు అనుకోండి కస్టమర్ అనుకోకుండా, ఈ 5 lakhs ఫండ్ అనేది ఆ బ్యాంక్ వాడికి వెళ్ళిపోతుంది. సో దట్ హౌస్ అనేది ఎటువంటి లోన్ దాని నుంచి బయట పడిపోయి వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ ఫ్రీగా ఉంటుంది. దానికోసం మోర్టగేజ్ రిడెంప్షన్ తీసుకురావడం జరిగింది. ఈ డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ దాని కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ లైక్ మోర్టగేజ్ రిడెంప్షనే. మోర్టగేజ్ రిడెంప్షన్ ఓన్లీ హోమ్ లోన్ సంబంధించి వస్తుంది. క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎనీ లోన్ కింద వస్తుంది. అది ఈ 2 యొక్క కాన్సెప్ట్, డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ కింద వచ్చేది. రెండో కాన్సెప్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండో రకం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక్కడ డెత్ కవరేజ్ ఇంక్రీజెస్ విత్ టర్మ్. టర్మ్ పెరిగే కొద్దీ డెత్ కవరేజ్ పెరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రీమియం కూడా పెరుగుతుంది. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ రిస్క్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్లో. ఇది ప్రాక్టికల్గా ఇప్పుడైతే ఎక్కువగా లేదు యాక్చువల్గా. డిక్రీజ్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మన ప్రస్తుతం హోమ్ లోన్స్ వాటిలో ఉన్నాయి. నెక్స్ట్ మూడో వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లుగా పాలసీ కస్టమర్ పే చేస్తాడు. ఇన్ కేస్ ఆయన మొత్తం చివరి వరకు బతుకున్నట్టయితే కనుక అరే నేను ఇంత కట్టి వేస్ట్ అయినా అనుకుంటారు కొంతమంది.
అలాంటి వాళ్ళ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే పాలసీ హోల్డర్కి తను ఏదైతే కడతాడో ఆ కట్టిన అమౌంట్ చివరిలో ఇచ్చేస్తారు. ఈ లోపల రిస్క్ జరిగితే రిస్క్ కవరేజ్ అమౌంట్ ఏదైతే ఉందో పాలసీ వాల్యూస్ నామినీకి ఇస్తారు. అతనికి ఏమీ జరగకపోతే తను కట్టిన డబ్బులను చివరిలో ఇచ్చేస్తారు. దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే కొంతకాలం మాత్రం కవరేజ్ ఇస్తాడు. బట్ హోల్ లైఫ్ ఏంటంటే పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, అంటే జీవించినంత కాలం హోల్ లైఫ్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఫిక్స్డ్ టర్మ్ అంటే ఏమీ లేదు, ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుతాడో మనకు తెలియదు కాబట్టి దీంట్లో టర్మ్ అంటే ఎంత ఉంటో ఉండదు. టిల్ 100 years వరకు ఇచ్చేస్తాడు కవరేజ్ అనేది. ఇక్కడ ఏంటంటే ప్రీమియమ్స్ కెన్ బి పేడ్ త్రూ అవుట్ వన్స్ లైఫ్, అంటే జీవితాంతం ఆయన ఎవ్రీ ఇయర్ పే చేస్తూ పోవచ్చు, లేదంటే కొంతకాలం కట్టి రిమైనింగ్ టర్మ్కి ఆయన ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు. అలా రెండు రకాలుగా తీసుకోవచ్చు ఇక్కడ ప్రీమియమ్స్ అనేది. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్, ఇందులో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో పోల్చుకుంటే, ఎందుకంటే ఇక్కడ మన కవరేజ్ ఫర్ లైఫ్ టైం ఇస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఎండోమెంట్ అష్యూరెన్స్. ఈ ఎండోమెంట్ అష్యూరెన్స్ అనేది సేవింగ్స్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ 2 plans. వన్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, అదేంటంటే మనకు రిస్క్ జరిగితే ఇచ్చేది. రెండోది ఏంటంటే ఎండోమెంట్, ప్యూర్ ఎండోమెంట్ ప్లాన్. ఇందులో ఏంటంటే ఓన్లీ సేవింగ్స్ కోసం వచ్చేది. సేవింగ్స్ అంటే ఏంటి, పాలసీ హోల్డర్ చివరి వరకు ఉన్నట్టయితే కనుక తనకు వచ్చే మెచ్యూరిటీ అనేది సేవింగ్స్ కింద ఇస్తాం మనం. ఈ ఎండోమెంట్లో కూడా ఇంకొక రకమైన మనీ బ్యాక్ ప్లాన్. మనీ బ్యాక్ ప్లాన్ అంటే మామూలుగా జనరల్గా చాలా వరకు ఎండోమెంట్ ప్లాన్స్ మెచ్యూరిటీ లాస్ట్లో వస్తుంది. బట్ మనీ బ్యాక్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఒక వెరైటీ, మధ్య రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎండోమెంట్ ప్లాన్ విచ్ గివ్స్ సమ్ పార్ట్ ఆఫ్ సమ్ అష్యూరెన్స్ యాజ్ రిటర్న్స్ ఇన్ పీరియాడిక్ ఇన్స్టాల్మెంట్స్ డ్యూరింగ్ ద టర్మ్, అండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో లాస్ట్లో పాలసీ మొత్తంలో ఇచ్చేసి దానికి అడిషనల్ బోనస్ కలిపి ఇచ్చేస్తారు. మనకు ఇప్పుడు అరౌండ్ 3-4 మన మనీ బ్యాక్ ప్లాన్స్ ఉన్నాయి మన ఎల్ఐసి ప్లాన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ MWPA, మ్యారీడ్ ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్. మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది ఇంపార్టెంట్ యాక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. దీని యాక్ట్ ప్రకారం ఏంటి అంటే ఇది ఓన్లీ మ్యారీడ్ పీపుల్ హస్బెండ్కి మాత్రమే ఇస్తారు. దీని యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ హస్బెండ్ పాలసీ తీసుకున్నాడు, దానికి బయట కూడా అప్పులు అవి ఉన్నాయి, బ్యాంకులో ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏమైనా పాలసీ డ్యూరేషన్ చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఏదైతే డెత్ కవరేజ్ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ బయట వాళ్ళకి ఎవరికి హక్కు ఉండదు దానిపైన తీసుకోవడానికి. ఓన్లీ కస్టమర్ యొక్క వైఫ్కి కానీ పిల్లలకు కానీ, లేదా ఇన్ కేస్ ఆయన ట్రస్ట్ అయిన ఉంటే ట్రస్ట్కి మాత్రమే వర్తిస్తుంది, వేరే వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఈ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది మన కస్టమర్ బ్యాంకుల వాళ్ళు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అమౌంట్ మాత్రం ఇవ్వడానికి ఉండదు. అది దీనికోసం MWPA యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ పార్ అండ్ నాన్ పార్ స్కీమ్స్. పార్ ఏంటంటే పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్స్ అంటారు, నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్స్ అంటారు. పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే కస్టమర్ మనం మనీ పే చేస్తారు, ఆ మనీ పే చేస్తే కనుక మనం వేరే వేరే విధాలుగా ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ వాడికి నష్టం రావచ్చు, లేదంటే లాభం రావచ్చు. లాభాలు వచ్చినప్పుడు కంపెనీ వాడు బోనస్ కింద కస్టమర్కి డిక్లేర్ చేసి ఇస్తాడు, బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రాఫిట్స్ ప్లాన్స్ అంటారు, వాటిని పార్టిసిపేటింగ్ ప్లాన్స్ అంటారు. ఎందుకంటే వాడు ప్రాఫిట్స్లో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లాస్లో కూడా షేర్ తీసుకుంటున్నాడని. అదే నాన్ ప్రొడక్ట్స్ ఏంటంటే కనుక కంపెనీ వాడి ప్రాఫిట్స్ ఎటువంటి సంబంధం ఉండదు, వితౌట్ ప్రాఫిట్స్ ప్లాన్స్ ఇవి. కంపెనీ వాడు బై డిఫాల్ట్గా మీకు ఇంత ఇస్తాం పాలసీ టెన్యూర్ అయిపోయాక ముందుగా డిక్లేర్ చేసి గ్యారంటీ అని చెప్పి ఇచ్చేస్తాడు. సో దట్ ఏంటంటే ఇవి నాన్ పార్ స్కీమ్స్ మనకి ఆ టైంకి ఇంత అమౌంట్ వస్తుందని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటారని చెప్పి ఇలా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్లీ ఎక్కువగా మన నాన్ పార్ స్కీమ్స్ ఎక్కువగా మన ఆఫీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాన్ పార్ ప్రొడక్ట్, అది నాన్ పార్టిసిపేటివ్ ప్రొడక్ట్, ఎందుకంటే కస్టమర్ గుళ్ళు రిస్క్ కవరేజ్ మాత్రమే ఇస్తాం కాబట్టి దాంట్లో ఎటువంటి బోనస్ అంటే ఉండదు. యాజ్ పర్ IRDA గైడ్లైన్స్ ప్రకారం కొత్తగా వస్తున్న ట్రెడిషనల్ ప్లాన్స్ ఏవైతున్నా ఎక్కువగా డెత్ కవరేజ్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. సింగిల్ ప్రీమియం పాలసీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ప్లాన్స్లో ఏంటి అంటే బిలో 45 years ఉన్న వాళ్ళకి 125% ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే ఎంతైతే ₹1,00,000 కడితే కనుక మినిమం వాళ్ళకి కవరేజ్ 1,25,000 ఉండాలంటున్నాడు. అదే 45 years అబౌవ్ ఉన్న వాళ్ళకి 110% అంటే ₹1,10,000 ఉండాలని చెప్పి కండిషన్ పెట్టారు. అదే రెగ్యులర్ ప్రీమియం అంటే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో 10 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం, అంటే ఒక 1 lakh యాన్యువల్ ప్రీమియం పే చేస్తే వాళ్ళకి 45 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి 10 times అంటే 10 lakhs ప్రీమియం కవరేజ్ ఉన్న మినిమం ఉండాలని పెట్టున్నారు. అదే 7 times వచ్చేసరికి అబౌవ్ 45 ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ చాప్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాప్టర్ 2. ఇందులో ఏంటి అంటే మనకి ట్రెడిషనల్ ప్లాన్స్ నుంచి ఇందాక మీకు చెప్పిన 2 ప్లాన్స్ రకాలని చెప్పాను, ట్రెడిషనల్ నాన్ ట్రెడిషనల్ అని చెప్పేసి. ఈ ట్రెడిషనల్ ప్లాన్స్ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే క్యాష్ వాల్యూ కాంపోనెంట్.
మనకు క్లియర్ డెఫినేషన్ అంటూ ఏముండదు. ఆ టైంకి మనకు మెచ్యూరిటీ అయిపోయాక ఎంత వస్తుంది అనేది ఒక క్లియర్ డెఫినేషన్ అంటూ ఉండదు. ఎందుకంటే మనం పాలసీ సమ్మేషన్తో పాటు బోనస్ కూడా ఇస్తాం. బోనస్ అనేది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ప్రాఫిట్స్ బట్టి, ఆ రోజు ఉన్న మోర్టాలిటీ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ బట్టి మారుతుంది మనకి. ఆ రోజు ఉన్న ఎక్స్పెన్సెస్ వాటిని బట్టి మనకి బోనస్ రేట్స్ కూడా మారుతాయి. కాబట్టి మనకు ముందుగా క్లియర్ డెఫినేషన్స్ అనేది ఏమి ఉండదు. అప్రాక్సిమేట్లీ మనం అమౌంట్ చెప్తాం తప్పిస్తే ఇంత కరెక్ట్ ఫిగర్ వస్తుందని మనం చెప్పడానికి లేదు. రెండోది ఏంటి, రేట్ ఆఫ్ రిటర్న్. రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్, అక్కడ ఫస్ట్ పాయింట్ సేవింగ్స్ ఎంత రిటర్న్ వస్తుందో మనకు తెలియనప్పుడు దాని రేట్ ఆఫ్ రిటర్న్ కూడా మనకు ఐడియా ఉండదు కరెక్ట్గా. సరెండర్ వాల్యూ ఏంటంటే క్యాన్సిల్ చేసుకుంటే వచ్చే వాల్యూ సరెండర్ వాల్యూ అంటారు. పాలసీ హోల్డర్ క్యాన్సిల్ చేసుకుంటే దాన్ని సరెండర్ అంటారు. ఆ సరెండర్ వాల్యూ కూడా ఎంత వస్తుంది, నాకు 5th ఇయర్ సరెండర్ చేసుకుని ఎంత వస్తుంది, 10th ఇయర్ సరెండర్ చేసుకుని ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యాక్చురియల్స్, అంటే ఎసెట్ ఎంతో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంతవరకు లాసెస్ వచ్చాయి అని మనం ఇప్పుడు క్లియర్గా చెప్పడానికి లేదు కాబట్టి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మన దగ్గర రిటర్న్స్ కంపేర్డ్ విత్ ఫినాన్షియల్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ పోల్చుకుని కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం రిస్క్ బేస్డ్ ఉంటాయి, మనలో రిస్క్ తక్కువ, సేఫ్ అండ్ సెక్యూరిటీలో మనం పోతాం కాబట్టి. ఇవి మనకున్న ట్రెడిషనల్ ప్లాన్స్ యొక్క లిమిటేషన్స్. ఈ లిమిటేషన్ దాటి కొంతమంది నేను మ్యూచువల్ ఫండ్ లాంటి ప్లాన్స్ కావాలండి అలాంటి అనుకునే వాళ్ళకి నాన్ ట్రెడిషనల్ ప్లాన్స్ మనం సర్చ్ చేస్తాం. ఈ నాన్ ట్రెడిషనల్ ప్లాన్స్ ఫస్ట్గా వచ్చిన యునైటెడ్ స్టేట్స్లో వచ్చింది. దాన్ని అప్పుడు యూనివర్సల్ లైఫ్ ప్లాన్స్ కింద సేల్ చేశారు. 1979లో యూనివర్సల్ లైఫ్ ప్లాన్స్ యునైటెడ్ స్టేట్స్లో తీసుకురావడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ లైఫ్ అంటే యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి. రెండోది వచ్చేసరికి వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. ఈ వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే మనకి ఎంతైతే రిస్క్ కవరేజ్ కానీ లేదంటే లాస్ట్లో వచ్చే అమౌంట్, మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. మన షేర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి కస్టమర్కి రిటర్న్స్ కానీ రిస్క్ కవరేజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు షేర్ మార్కెట్ బాగా డౌన్ అయి పడిపోతే కనుక ఇట్ కెన్ బికమ్ టు జీరో ఆల్సో. సో అప్పుడు వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా జీరో అవుతాయని చెప్పి ఇచ్చారు. ఇది థియరీ మాత్రమే, ప్రస్తుతం ప్రాక్టికల్గా అయితే ఇలాంటి ప్లాన్ లేదు యాక్చువల్గా. జీరో అయిపోతే కస్టమర్ ఎక్కడ ఊరుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం. సో వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇదివరకు థియరీలో ఉండేది, ఇప్పుడైతే లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఎక్కువగా ఉన్న యూనిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటారు వీటిని. ఇందులో ఏంటంటే కనుక ఐదర్ టోటల్ కానీ లేదంటే సగం కానీ కస్టమర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో దట్ అతన్ని ఎంతైతే వాల్యూ ఉందో తను డిటర్మైన్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ ప్రొడక్ట్లో కూడా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పెన్సెస్, అంటే ఏజెంట్స్ యొక్క కమిషన్ కానీ లేదంటే మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కానీ మా సాలరీస్ కానీ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. తర్వాత రెండోది మోర్టాలిటీ, అంటే కస్టమర్కి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం తీసుకోవాల్సిన అమౌంట్. మూడోది ఇన్వెస్ట్మెంట్. వన్స్ ఈ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్ డిడక్ట్ అయిపోయాక ప్రీమియం నుంచి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిని యూనిట్స్ అంటారు. ఆ యూనిట్స్ని మనకి ఎంత వాల్యూ ఉంది అంటే చెప్పే వాల్యూనే ఎన్ఏవి అంటారు, నెట్ ఎసెట్ వాల్యూ. ఎన్ఏవి అంటే నెట్ ఎసెట్ వాల్యూ. దిస్ రిఫ్లెక్ట్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ ఇన్ విచ్ ద ఫండ్ ఇస్ ఇన్వెస్టెడ్. మనం ఈరోజు కస్టమర్కి 1 lakh రూపీ పే చేశాడు, ఆయన ఒక 3-4 months తర్వాత ఆయన వాల్యూ ఎంత పెరిగింది ఎంత తగ్గింది చూసుకోవాలని చూసుకోవచ్చు. ఆ రోజు ఉన్న ఎన్ఏవి వాల్యూని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. పాలసీ హోల్డర్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాన్ని 4 రకాల ఇన్వెస్ట్మెంట్లో ఆయన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఈక్విటీ ఫండ్. ఈక్విటీ ఫండ్ అంటే ప్యూర్లీ షేర్ మార్కెట్లోకి పెట్టేస్తాడు, ఎక్కువగా ఈ షేర్ మార్కెట్ పోర్షన్లో వెళ్ళిపోతుంది. రెండోది డెప్ట్ ఫండ్. డెప్ట్ ఫండ్ అంటే గవర్నమెంట్ బాండ్స్లోను గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్, కార్పొరేట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే మిక్స్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తారు. నాలుగోది వచ్చేసి మనీ మార్కెట్ ఫండ్. మనీ మార్కెట్ ఫండ్ అంటే కొంచెం కమర్షియల్గా ఉంటుంది, కంపేర్డ్ విత్ గవర్నమెంట్స్ కన్నా కొంచెం ఎక్కువగా, బ్యాలెన్స్ ఫండ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది ట్రెజరీ బిల్స్ అంటే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ లా ఉంటాయి, విత్ ఇన్ 6 months 1 year లా ఉంటాయి. సర్టిఫికేట్ డిపాజిట్ అండ్ కమర్షియల్ పేపర్లు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ వచ్చేవి. వాళ్ళు మనీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళు ఇవి ఇంట్రడ్యూస్ చేస్తారు, వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు మనీ మార్కెట్ ఫండ్. వీటిలో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫండ్స్లో కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది అప్లికేషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇందాక చెప్పిన పాయింటే ఎండబ్ల్యూపి. ఇదేంటంటే 1874లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది అండర్ సెక్షన్ 6 ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీస్ యాక్ట్ 1874. ఇట్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఆఫ్ బెనిఫిట్స్ అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ టు ద వైఫ్ అండ్ చిల్డ్రన్. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఎవరిని నామినీ పెట్టుకోవచ్చు అంటే తన వైఫ్ని పెట్టుకోవచ్చు, లేదా తన వైఫ్ అండ్ చిల్డ్రన్ పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ చిల్డ్రన్ పెట్టుకోవచ్చు ఈ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ వల్ల ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు కస్టమర్కి ఏమైనా రిస్క్ జరిగితే ఏదైతే అమౌంట్ వచ్చేది ఉందో ఆ అమౌంట్ ఓన్లీ వీళ్ళకి మాత్రం వర్తిస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళదు. ఈ యాక్ట్ ప్రకారం కస్టమర్ తన ట్రస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అంటే ఇప్పుడు తను తదనంతరం నా ట్రస్ట్కి వెళ్ళాలి ఇది అని చెప్పి తను క్రియేట్ చేసుకోవచ్చు.
వేరే ఇంకెక్కడికి వెళ్ళకూడదని చెప్పి. ఇది ఒక అడ్వాంటేజ్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి కీ మ్యాన్ ఇన్సూరెన్స్. ఈ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు. తన రీసెర్చ్ వరకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి. తను ఇన్ కేస్ తనకి హెల్త్ బాగాలేక లేదంటే రిస్క్ ఏమైనా జరిగింది అనుకోండి తనకి అన్ఫార్చునేట్లీ, అప్పుడు కంపెనీ వాళ్ళకి ఎంతో నష్టం ఉంటుంది. ఆ నష్టం పోడ్చడం కోసం ఏం చేస్తారంటే అతని పేరు మీద ఒక పెద్ద పాలసీ తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజ్ బట్టి 1 crore 2 crores 15 crores వాట్ ఎవర్, ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్. సో దట్ ఆ అమౌంట్ ఏదైతే తనకు రిస్క్ జరిగితే వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ భరించే నష్టాలను కొంచెం తగ్గించడానికో లేదంటే మొత్తం కంప్లీట్ కాంపన్సేట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందాక చెప్పిన పాయింట్ మోర్టగేజ్ రిడెంప్షన్, సేమ్ ఇందాక చెప్పింది ఇక్కడ రిపీట్ చేశారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రైజింగ్ అండ్ వాల్యుయేషన్. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇండివిజువల్ అంటే కస్టమర్ తన ప్రీమియం పే చేస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాంట్రాక్ట్ మెయిన్ థింగ్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కట్టేటప్పుడు 2 రకాల రిబేట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ సమ్ అష్యూర్డ్ రిబేట్స్ అంటారు, రెండోది మోడ్ రిబేట్స్ అంటారు. ఈ సమ్ అష్యూర్డ్ రిబేట్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ 2 లక్షల పాలసీ తీసుకున్నాడు, తనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అదే ఒక 500 రూపీస్ పాలసీ చేస్తే ఆయనకి 250 ఛార్జ్ చేయాలి. కాకపోతే 250 బదులు ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అంటే మనకి కొంచెం తగ్గిస్తారు. 250 బదులు బాబు నువ్వు 240 పే చేయి, ఒక 10 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను, నువ్వు కొంచెం పెద్ద పాలసీ తీసుకున్నావు కాబట్టి అని చెప్పేసి అక్కడ సమ్మేషన్ రిబేట్స్ అంటారు. రెండోది మోడ్ రిబేట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇయర్లీ కట్టేవాడికి ఒకేసారి లంప్సమ్ అమౌంట్ పే చేస్తాడు. అదే మంత్లీ కట్టేవాడు నెల నెల కొంచెం కొంచెం కడతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు నెల నెల కడుతున్నాడు అనుకోండి. సో ఇయర్కి మామూలుగా ఆయన 12,000 కట్టాలి నెల నెల. సో నేను నెల నెల కడితే 1000 రూపాయలు 12,000 కడతాను. అది నేను ఒకేసారి ఇయర్లీ కట్టాను అనుకోండి, నా దగ్గర 12,000 తీసుకోడు, నా దగ్గర 11,500 11,600 తీసుకుంటాడు. అక్కడ 400 రూపీస్ నాకు డిస్కౌంట్ వస్తుంది. దాన్ని మోడ్ రిబేట్స్ అంటాం. ఇవి రిబేట్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమియంలు ఏవేవి ఉంటాయి, ఏమేమి బాగా ఉంటుంది. ఒకటి మోర్టాలిటీ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం తీసుకునేది. రెండోది ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనం ఇచ్చేది. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మూడోది. రిజర్వ్స్ అంటే ఫ్యూచర్లో ఏమైనా లాసెస్ ఏమైనా వస్తాయి కనుక దానికోసం ముందుగా పక్కన పెట్టుకుని. తర్వాత 4 బోనస్ లోడింగ్ అంటే ప్రాఫిట్స్ గురించి వాటి గురించి. ఈ లోడింగ్ కూడా ఇలా ఇచ్చాడు. ఎడ్యుకేసీ ఈక్విటీ కాంపిటేటివ్నెస్గా మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్ప్లస్ అండ్ బోనస్. సర్ప్లస్ ఏంటంటే దాని సింపుల్ మీనింగ్ ఏంటంటే ఆస్తులు మన అప్పుల కన్నా ఎక్కువ ఉండాలి. ఇట్ ఈస్ ఎక్సెస్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఓవర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ ఈస్ నోన్ ఎస్ స్ట్రెయిన్. ఒకవేళ లయబిలిటీస్ అసెట్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని స్ట్రెయిన్ అంటారు. అదే అసెట్స్ లయబిలిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి దాని డిఫరెన్స్ని సర్ప్లస్ అని అంటారు. ఈ సర్ప్లస్ని మన వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అంటే కంపెనీ వాళ్ళు బోనస్ కింద డిక్లేర్ చేసి బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ అసెట్స్ని మనం ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా వాల్యుయేషన్ చేస్తారంటే ఎట్ బుక్ వాల్యూ. అంటే మనం ఎంత వాల్యూతో మనం కొనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, ఒక కంపెనీ ఒక ఆఫీస్ కొనుక్కున్నాడు. ఆఫీస్ ఆ టైంలో కొన్నప్పుడు ఒక 10 lakhs అనుకుంటే దాన్ని బుక్ వాల్యూ అంటారు. తర్వాత ప్రెసెంట్ వాల్యూ దాన్ని 15 lakhs ఉందనుకోండి. ప్రెసెంట్ వాల్యూ ఇప్పుడు ఒక 5 years బ్యాక్ 10 lakhs కొన్నది, ఇప్పుడు వచ్చేసరికి అది 15 lakhs అయింది. సో దాని కరెంట్ వాల్యూ ఏదైతే దాన్ని మార్కెట్ వాల్యూ అంటారు. మూడు వచ్చేసరికి డిస్కౌంటెడ్ ప్రెసెంట్ వాల్యూ. సో ఫ్యూచర్లో అది ఎంతవరకు పెరగచ్చు దాన్ని డిస్కౌంటెడ్ ప్రెసెంట్ వాల్యూ అంటారు. ఇప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసి చెప్పేదాన్ని డిస్కౌంటెడ్ ప్రెసెంట్ వాల్యూ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బోనస్. ఇందాక మీకు చెప్పినట్టు కంపెనీ వాళ్ళు ఇచ్చే బోనస్ ప్రాఫిట్స్ నుంచి తను కొంత అమౌంట్ డిక్లేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది బోనస్ ఈ కస్టమర్కి. ఇందులో 3 రకాల బోనస్లు ఉంటాయి. సింపుల్ రివర్షన్ బోనస్, నెక్స్ట్ కాంపౌండ్ రివర్షన్ బోనస్ అండ్ టర్మినల్ బోనస్. ఈ సింపుల్ రివర్షన్ బోనస్ అండ్ కాంపౌండ్ రివర్షన్ బోనస్ అంటే ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ ఇచ్చే అమౌంట్. ఇచ్చే అమౌంట్ అంటే కస్టమర్కి తన అకౌంట్ ఇవ్వడం కాదు, తన పాలసీ ఏదైతే ఆ పాలసీకి యాడ్ చేస్తూ ఉంటారు. సో దట్ మెచ్యూరిటీ అయ్యే టైంకి తనకు ఒకేసారి లంప్సమ్ అమౌంట్ ఇవ్వడం కోసం ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ సింపుల్ రివర్షన్ కాంపౌండ్ రివర్షన్ మీకు సింపుల్ చెప్పాలని సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 lakhs పాలసీ తీసుకున్నాము, పర్ ఇయర్ 20,000 రూపీస్ చెప్పిన సింపుల్ రివర్షన్ బోనస్ యాడ్ చేశాడు. అది ఎవ్రీ 20 యాడ్ అవుతూ ఉంటుంది. అదే వేరే కాంపౌండ్ రివర్షన్ బోనస్ అనుకోండి, ఒక 20,000 చెప్పిన యాడ్ చేస్తే ఫస్ట్ ఇయర్ 20,000 యాడ్ అవుతుంది. అంటే 5 lakhs పైన 20,000 అంటే అరౌండ్ ఒక 4% అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టోటల్ 5,20,000 పైన 4%, ఇంకా పెరుగుతుంది వాల్యూ అనేది. మళ్ళీ ఆ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5,45,000 పైన మళ్ళీ 20% 4%. సో ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. దాన్ని కాంపౌండ్ రివర్షన్ బోనస్ అని అంటారు. లాస్ట్ టర్మినల్ బోనస్ ఏంటి అంటే పాలసీ మొత్తం అయిపోతుంది, మెచ్యూరిటీ అయిపోతుంది. మెచ్యూరిటీ అయ్యేటప్పుడు ఇంకొక బోనస్ డిక్లేర్ చేస్తారు.
మన ఎల్ఐసి టర్మ్స్లో అయితే ఫైనల్ ఎడిషన్ బోనస్ అంటారు, బట్ ఇక్కడ మామూలు జనరల్ టర్మ్స్ టెర్మినల్ బోనస్ అంటారు. ఈ మళ్ళీ కొంత అమౌంట్ ఈ సింపుల్ రివర్షన్ బోనస్ కాకుండా అడిషనల్ ఈ బోనస్ కూడా యాడ్ చేసి ఇస్తారు. ఇది అన్ని పాలసీస్ వర్తించొద్దు, డిపెండ్స్ ఆన్ పాలసీ అండ్ టర్మ్ బట్టి మారుతుంది. ఇది టర్మినల్ బోనస్. ఇవి రకరకాల బోనస్లు ఉంటాయి. నెక్స్ట్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ఇందాక మనం చెప్పినట్టుగానే ఈ యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో ఏముంది అడ్వాంటేజ్ ఏంటి అంటే యూనిటైజింగ్. మనకి ఏదైతే మనకి ప్రీమియం పే చేస్తున్నామో అది మన బయట మార్కెట్లో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మనకి దాని నుంచి మంచి వాల్యూ తీసుకొస్తారు. దాన్ని యూనిటైజింగ్ అంటాం. ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపీ పే చేస్తాం, ఆ 1,00,000 రూపీలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ వెళ్ళదని చెప్పాను. 3 పార్ట్స్ ఉన్నాయి: కంపెనీ ఎక్స్పెన్సెస్, తర్వాత కస్టమర్ మోర్టాలిటీ ఛార్జెస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ అన్ని క్లియర్ కట్గా మన డెఫినేషన్ ఇక్కడ ఇచ్చేస్తాడు. దాన్ని అందుకోసం ట్రాన్స్పరెన్సీ ఉంది అంటారు యూలిప్స్లో. మూడోది ప్రైజింగ్. ప్రైజింగ్ ఏంటంటే ఎంత అమౌంట్ ప్రీమియం అనేది వెళ్తుంది అనేది మనకి క్లియర్ కట్గా ఉంటుంది. ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందో ఏంటి అనేది కస్టమర్ ఇష్టం. ఇంకా ఎంత కావాలి ఏంటి అని తన ఇష్టం చూసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ కంప్లీట్లీ కస్టమర్ భరిస్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈక్విటీలోనా, లేదంటే డెప్ట్ ఫండా, లేదంటే బ్యాలెన్స్డ్ ఫండా, లేదా మనీ మార్కెట్ ఫండ్లో, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తన ఇష్టం. కంపెనీ వాడి ఇష్టం ఉండదు. ఇక్కడ రిస్క్ అనేది కస్టమర్ భరిస్తాడు యూలిప్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి. ఇంతవరకు అర్థమైందా? ఆల్మోస్ట్ ఒక 4 చాప్టర్స్ అయింది. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ ఎట్ ప్రపోజల్ స్టేజ్. మనం ప్రపోజల్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్ యూజ్డ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ దట్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రొడక్ట్. అంటే ఒక బ్రోచర్ లాగా, ఒక ప్లాన్ యొక్క బ్రోచర్లో మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవి లీగల్ డాక్యుమెంట్ కంపెనీ వాడు ఇచ్చేది, దాన్ని ప్రాస్పెక్టస్ అంటాం. రెండో వచ్చేసరికి ప్రపోజల్ ఫామ్. ప్రపోజల్ ఫామ్ అంటే మీరు ఫామ్ ఫిల్ చేసి ఇస్తారు, ఆ ఫామ్ని మనం ప్రపోజల్ ఫామ్ అంటాం. అండ్ ఇన్సూరెన్స్ ఇది లీగల్ కాంట్రాక్ట్. నెక్స్ట్, ఏజెంట్ ఈజ్ ద ప్రైమరీ అండర్ రైటర్. ఏజెంట్ ఈజ్ ద ప్రైమరీ అండర్ రైటర్ ఏంటంటే ఇక్కడ కస్టమర్కి కంపెనీకి ఎటువంటి పరిచయం అంటూ ఉండదు. యాజ్ అన్ ఏజెంట్ మీరే కస్టమర్ని కంపెనీకి పరిచయం చేస్తారు. కస్టమర్కి కంపెనీ కన్నా మీకే బాగా తెలుసు. కస్టమర్ అంటే ఎలా ఉంటాడు, తన గురించి ఎంతో కొంత ఐడియా ఉండదు, మీకే ఉంటుంది. అందుకోసం మిమ్మల్ని ప్రైమరీ అండర్ రైటర్ అంటారు. సో మనం ఒక కస్టమర్కి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అతను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడు ఏంటి అని చెప్పి చూసుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అతను చెప్పేది నిజమా కాదా అని ఒకసారి ఎగ్జామ్ చేసుకొని చేసుకోవాలి. అండ్ నాలుగో వచ్చేసి మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్, ఎంఈఆర్ అంటారు. కొన్ని పాలసీస్కి, పెద్ద పాలసీస్కి లేదా పెద్ద ఏజ్ వాళ్ళకి పాలసీలను బట్టి, ఏజ్ రేంజ్ బట్టి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ అవసరం పడుతుంది. అన్నిటికీ అవసరం ఉండదు, కానీ కొన్ని వాటికి ఎగ్జామినేషన్ రిపోర్ట్ అవసరం పడుతుంది. దాన్ని మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్ అంటారు. అండ్ ఇక్కడ ఈ మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్ను మన ఎల్ఐసి డాక్టర్స్ చెక్ చేసుకొని వాళ్ళకి పాలసీ ఇవ్వచ్చా, ఒకవేళ ఇస్తే కనుక అడిషనల్ ప్రీమియం ఏమైనా ఛార్జ్ చేయాలా ఏంటని వాళ్ళు డిసైడ్ అవుతారు. నెక్స్ట్, మోరల్ హజార్డ్ రిపోర్ట్. ఈ మోరల్ హజార్డ్ రిపోర్ట్ ఏంటి అంటే కస్టమర్ పాలసీ తీసుకున్నాక తన బిహేవియర్ ఏమైనా చేంజెస్ అయినా అయ్యే అవకాశాలు ఉన్నాయా, అలాంటి రిస్క్ ఏమైనా ఉందా అని చెక్ చేసేదాన్ని మోరల్ హజార్డ్ రిపోర్ట్ అంటారు. మామూలుగా ఈ మోరల్ హజార్డ్ రిపోర్ట్ మేము ఇస్తాం, అంటే యాజ్ ఎ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను కానీ లేదా నా పైన మేనేజర్స్ కానీ వీళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ పాలసీ వాల్యూ బట్టి మారుతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అండర్ రైటర్స్ లుక్ ఫర్ ఎనీ ఫ్యాక్టర్ విచ్ సజెస్ట్ సచ్ హజార్డ్. ఏదైనా ఇన్ కేస్ ఏమైనా హజార్డ్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉన్నా లేదా చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే ఏజెంట్స్ కస్టమర్ ఇచ్చే డాక్యుమెంట్స్ వాటిని బట్టి వీళ్ళు మోరల్ హజార్డ్ రిపోర్ట్ కింద చెక్ చేసి వాళ్ళు ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో అందులో రిపోర్ట్ చేస్తారు. నెక్స్ట్, కస్టమర్ ఏజ్ ప్రూఫ్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఏంటంటే స్కూల్ సర్టిఫికేట్, పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్, మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, పాన్ కార్డు. క్రిస్టియన్స్కి అయితే సర్టిఫికేట్ ఆఫ్ బ్యాప్టిజం ఇస్తారు. అండ్ ఇన్ కేస్ డిఫెన్స్ పీపుల్ అయితే ఐడి కార్డు వాళ్ళది. అండ్ ఇన్ కేస్ మళ్ళీ క్రిస్టియన్స్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మన ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద తీసుకుంటాం. మన గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. థియరీ ఎప్పటిదో కాబట్టి సబ్జెక్ట్ మీరు మామూలు గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద తీసుకుంటారు. అండ్ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద ఏంటంటే హోరోస్కోప్ అంటే జాతకం, రేషన్ కార్డు, అఫిడవిట్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ తనే డిక్లేర్ చేసి ఇవ్వడం, ఒకవేళ విలేజెస్లో ఉంటే కనుక విలేజ్ పంచాయతీ నుంచి సర్టిఫికేట్, ఇవన్నీ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద వస్తాయి. ఓటర్ ఐడి కూడా నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద వస్తుంది. నెక్స్ట్, యాంటీ మనీ లాండరింగ్. యాంటీ మనీ లాండరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే ఒక్క నిమిషం అండి. ఓకే, మనీ లాండరింగ్ అంటే ఏంటంటే కనుక ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఇల్లీగల్ మనీ ఇంటూ అన్ ఎకానమీ బై హైడింగ్ ఇట్స్ ఇల్లీగల్ ఆరిజిన్. అంటే నా దగ్గర బ్లాక్ మనీ ఉంది, నేను మీ దగ్గరకు వచ్చి పాలసీ చేస్తా అన్నాను అనుకోండి.
సరే చేయండి అని చెప్పి మనం యాజ్ ఏజెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తాం. ఆయన 5 lakhs ప్రీమియం కట్టడానికి 5 లక్షలు నేను ప్రీమియం కడతా అన్నాడు. ఓకే కట్టండి అంటాం. బట్ కట్టండి అంటే కనుక కస్టమర్ ఆయన 5 లక్షలు క్యాష్ తెచ్చిస్తానంటే మనం యాక్సెప్ట్ చేయం. మన దగ్గర మ్యాక్సిమం లిమిట్ 1,99,999. బిలో 2 lakhs వరకు మనం క్యాష్ తీసుకుంటాం. అబౌట్ 2 lakhs ఖచ్చితంగా చెక్ కానీ లేకపోతే డీడీ కానీ, ఇన్ కేసు ఒకవేళ ఆన్లైన్ అవేర్నెస్ ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ కానీ ఆర్టీజీఎస్ కానీ అలా చేయడం జరుగుతుంది. నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఈ, దాన్ని వైట్గా మార్చే ప్రాసెస్ మనం అరికట్టడానికి. ఇలాంటి వాటిని అరికట్టే ప్రాసెస్ని యాంటీ మనీ లాండరింగ్ అంటారు. ఈ ఇలాంటి ప్రివెంట్ చేయడానికి 2002లో ఒక యాక్ట్ తీసుకుని వచ్చారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ కేవైసీ, నో యువర్ కస్టమర్. ఈ నో యువర్ కస్టమర్ ప్రాసెస్లో ఏంటంటే కస్టమర్ది మన మినిమం డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి, తన ఫోటోగ్రాఫ్, తన ఏజ్ ప్రూఫ్, తన అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, ఇవి ఖచ్చితంగా మన కస్టమర్ని తీసుకోవాల్సింది. ఈ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని కస్టమర్ ఆయన ఏం చేస్తారు, ఎలా, ఆయన ఏజ్ ఎంత, ఆయన అడ్రస్ ఎక్కడ, ఫోటో ఆయన కరెక్ట్గా ఏజ్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అన్ని అడుగుతాం. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్. ఫ్రీ లుక్ పీరియడ్ ఇదివరకు మీకు చెప్పినట్టుగా కస్టమర్కి బాండ్ రిసీవ్ అయిన 15 డేస్లో తను ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇఫ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు కొంతమంది ఏజెంట్స్ ఏంటి అంటే సరిగ్గా నాలెడ్జ్ లేక వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చెప్పి పాలసీ కస్టమర్ చేపిస్తారు, లేదంటే ఏదో హడావిడిలో కస్టమర్ ఏదో చేసేసాడు, తనకి ఏదో ట్యాక్స్ కోసమో దేనికోసం చేసేసాడు, తర్వాత ఇంకా తనకి ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించి క్యాన్సిల్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ 15 డేస్లో చేసుకోవచ్చు పాలసీ బాండ్ రిసీవ్ అయిన వెంటనే. బట్ యాజ్ పర్ న్యూ రూల్స్, కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి 30 days వరకు టైం ఇచ్చాడు. మొన్న October 1st నుంచి, లాస్ట్ ఇయర్ October 1st నుంచి కొన్ని రూల్స్ మార్చారు. 30 days వరకు టైం ఇచ్చాడు. మీకు రేపు క్వశ్చన్లో వచ్చినా కానీ 30 days అని గుర్తుపెట్టుకోండి. ప్రీమియం అనేది రిఫండ్ చేస్తాడు, బట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అయితే కానీ దానికి ఛార్జెస్ కట్ చేస్తాడు, జిఎస్టీ కట్ చేస్తాడు, అండ్ ఇంకేమైనా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటే అవి కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. 100 రూపాయలు కడితే 100 రూపాయలు ఇవ్వడు దానికి, దానిలో ఒక 15 or 20 కట్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ లుక్ పీరియడ్ గురించి. నెక్స్ట్ చాప్టర్ 13, ద పాలసీ కండిషన్ 1. పాలసీ కండిషన్ 1 ఏంటంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటే ఎఫ్పిఆర్ అంటాం. ఇట్ ఈస్ ఎవిడెన్స్ దట్ ద పాలసీ కాంట్రాక్ట్ హెస్ బిగన్. పాలసీ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది ఎవిడెన్స్ అనమాట. బాండ్ రాకముందు ముందు ఎఫ్పిఆర్ వస్తుంది, రిసిప్ట్ వస్తుంది. అంటే మనం ఈరోజు పాలసీ చేసిన వెంటనే బాండ్ రాదు. బాండ్ రావడం కనీసం ఒక 10-15 days టైం పడుతుంది. ఈ రోజు మనకి బాండ్ అనేది డైరెక్ట్ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. ఇదివరకు అంటే చేతికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బాండ్ ఇంటికే వస్తుంది. బట్ బాండ్ కన్నా ముందు మన రిసిప్ట్ అని జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటారు. ఇదేంటంటే ఇది కాంట్రాక్ట్కి స్టార్ట్ అయింది చెప్పడం, ఇది ఎవిడెన్స్. ఇది మనకి ఈ ఎఫ్పిఆర్లు ఏమేమి ఉంటాయి, కస్టమర్ నేము, అడ్రస్, పాలసీ నెంబరు, ఎంత ప్రీమియం పే చేశారు, ఎలా కడుతున్నారు, ఏ విధంగా కట్టారు, ఏ మోడ్, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మెచ్యూరిటీ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డే ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ పేమెంట్ ఎప్పుడు ఉంటుంది కూడా ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్ ఇందాక మీకు చెప్పినట్టు కాంట్రాక్ట్ ఉందని చెప్పడానికి ఎవిడెన్స్ అన్నమాట బాండ్ డాక్యుమెంట్. అంటే పాలసీ డాక్యుమెంట్ బాండ్ అని. నెక్స్ట్ కండిషన్ పాలసీ కండిషన్ 2. ఫస్ట్ పాయింట్ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ ఏంటంటే కస్టమర్ ఈరోజు January 1st పే చేయాలి పాలసీ. అన్ఫార్చునేట్లీ ఆయన మిస్ అయ్యాడు, ప్రీమియం డ్యూ కట్టలేదు. అప్పుడు ఏమవుతుందంటే అడిషనల్ మనం టైం పీరియడ్ ఇస్తాం. ఎంతవరకు ఇస్తాము, 1 month కానీ లేదా 31 days కానీ ఇస్తాం. బట్ అట్ ప్రెసెంట్ 30 days చేశారు స్టాండ్ అలోన్గా. 30 days ఏంటంటే అడిషనల్కి మనకి ప్రీమియం కానీ లేట్ ఫీజు ఏం ఛార్జ్ చేయం. ఇన్ కేస్ ఈ లోపల అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినా కూడా కస్టమర్కి, మనకి నామినీకి ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కట్టే ప్రీమియం కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది నామినీకి. బట్ ఇన్ కేస్ 30 days తర్వాత పాలసీ ఏమవుతుంది, పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. సెకండ్ పాయింట్, పాలసీ బికమ్స్ ల్యాప్స్ ఇఫ్ ద ప్రీమియం డ్యూ ఇస్ నాట్ పెయిడ్ ఈవెన్ ఇన్ గ్రేస్ పీరియడ్. అప్పుడు పాలసీ ల్యాప్స్ అయిపోయి ఏం చేస్తారు, ఇంకా పాలసీలో ఉండే బెనిఫిట్స్ అన్ని ఇంకా ఆగిపోతాయి. కస్టమర్స్ మళ్ళీ వాటిని రెన్యువల్ చేసుకొని దాని ప్రాసెస్ రివైవల్ అంటారు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ఇన్సూరర్ పుట్స్ బ్యాక్ ఏ ల్యాప్స్ పాలసీ ఇన్ టు ఫోర్స్. ఈ రివైవల్లో మనకి 4 రకాలు ఉంటాయి. ఆర్డినరీ రివైవల్, స్పెషల్ రివైవల్, స్పెషల్ రివైవల్, ఇన్స్టాల్మెంట్ రివైవల్, లోన్ కమ్ రివైవల్ అని చెప్పేసి. ఆర్డినరీ రివైవల్ ఏంటంటే సింపుల్గా అతను పాలసీ ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేయాలో ఆ ఇంట్రెస్ట్ పే చేసి సరిపోతుంది విత్ ప్రీమియంతో పాటు. కాకపోతే ఇదేంటంటే మినిమం సరెండర్ వాల్యూ ఎక్వైర్ చేయాలి. సరెండర్ వాల్యూ ఇందాక మీకు చెప్పినట్టుగా క్యాన్సిలేషన్ ఎలిజిబిలిటీ వచ్చి ఉండాలి. మామూలు క్యాన్సిలేషన్ ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే ఇదివరకు 3 years ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్లో మన October 1st నుంచి జస్ట్ 1 year చేశారు. ఇప్పుడు మీకు రేపు పొద్దున్న క్వశ్చన్లో సరెండర్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే 1 year అని మీరు చెప్పొచ్చు. సో 1 year తర్వాత ఆయన ఇన్ కేస్ కట్టకపోతే కనుక మనం ఆర్డినరీ రివైవల్ కింద ఆయన విత్ ఇంట్రెస్ట్ పే చేసుకుని సరిపోతుంది. స్పెషల్ రివైవల్ వచ్చేసరికి దిస్ ఈస్ డన్ వెన్ పాలసీ హ్యాస్ నాట్ ఎక్వైర్డ్ సరెండర్ వాల్యూ.
ఇదివరకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్ ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ కట్టాడు, సెకండ్ ఇయర్ పే చేయలేదు, థర్డ్ ఇయర్ పే చేయలేదు, ఫోర్త్ ఇయర్ వచ్చాడు, సార్ నేను ఇప్పుడు పాలసీ నేను కట్టాలనుకుంటున్నాను బట్ నేను ఆ 2 ఇయర్స్ నేను అమౌంట్ పే చేయాలన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు ఏంటంటే పాలసీ డేట్ ఆఫ్ కమెన్స్ మారుస్తారు. ఇప్పుడు 2021లో స్టార్ట్ అయిన పాలసీని 2020 పేజ్ 23 పేజీలే 24లో వచ్చి నేను ఇప్పుడు మళ్ళీ కడదాం అనుకుంటున్నానండి బట్ నేను 2 ఇయర్స్ నేను కట్టలేనంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే పాలసీ 21లో స్టార్ట్ అయిన బదులు 24లో స్టార్ట్ అయిన మెన్షన్ చేస్తారు. అప్పుడు 20 ఇయర్స్ పాలసీ కాస్త 18 ఇయర్స్ పాలసీ డిక్లేర్ చేస్తారు. సో దట్ ఆయన ప్రీమియం అప్పటి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది స్పెషల్ రివైవల్ కింద వస్తుంది. నెక్స్ట్ లోన్ కమ్ రివైవల్. లోన్ కమ్ రివైవల్ ఏంటి అంటే కస్టమర్ ఇందాక మీకు చెప్పినట్టు క్యాన్సిలేషన్ ఎలిజిబిలిటీ, సరెండర్కి ఎలిజిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అతనికి లోన్ కూడా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లోన్ అనేది ఎంత ఇస్తాం అంటే సరెండర్ క్యాన్సిలేషన్ ఏదైతే అమౌంట్ వస్తుందో దానిపై 90% వరకు మనం ఇస్తాం లోన్ వాల్యూ అనేది. సో అప్పుడు ఆ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఈ లోన్ కమ్ రివైవల్ కూడా మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ కస్టమర్ దగ్గర మొత్తం డబ్బులు లేదు, పాలసీ ల్యాప్స్ అయింది, దాని రివైవల్ కట్టుకుని మొత్తం డబ్బులు లేవనుకోండి, అప్పుడు లోన్ తీసుకొని రివైవల్ చేసుకోవచ్చు. దాన్ని లోన్ కమ్ రివైవల్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ లోన్ అండ్ రివైవల్ ప్రాసెస్. ఇట్ ఈస్ గివెన్ టు దోస్ పాలసీ విచ్ ఎక్వైర్డ్ సరెండర్ వాల్యూ. లోన్ అనే పాలసీ యాజ్ ఆన్ డేట్ ఇస్ రివైవల్, యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రివైవల్ ఇస్ డిటర్మైన్. ఆ రోజుకి ఎంత లోన్ వస్తుందో అనేది డిటర్మైన్ చేసి అతని లోన్ ప్లస్ అతని ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సింది ఆ ప్రీమియం కట్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ లోన్ వాల్యూ ఎక్కువ ఉంది, ప్రీమియం కట్టడం తక్కువ ఉంది అనుకోండి, సో లోన్ వాల్యూ కావాలంటే ఆయన డబ్బులు వాడుకోవచ్చు, లోన్ కూడా తీసుకోవచ్చు ఆయన. ఇది లోన్ కమ్ రివైవల్. ఇన్స్టాల్మెంట్ రివైవల్. ఇన్స్టాల్మెంట్ రివైవల్ ఏంటంటే కస్టమర్ నా దగ్గర అంత అమౌంట్ లేదు, కొంతవరకు నేను కడతానండి అంటే కనుక ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2 ఇయర్స్కి స్ప్రెడ్ చేస్తారు. ఆ 2 ఇయర్స్ స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 2 ఇయర్స్ కొంచెం ప్రీమియం మనం ఎక్కువ కట్టుకోవాల్సి ఉంటుంది, మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ అనేది. దాన్ని ఇన్స్టాల్మెంట్ రివైవల్ కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ ఇందాక మీకు చెప్పినట్టు క్యాన్సిలేషన్ ఆఫ్ పాలసీని సరెండర్ అంటారు. ఇది వరకు 3 ఇయర్స్ లేదు, నౌ ఇట్ ఈస్ ఓన్లీ 1 ఇయర్. నెక్స్ట్ లోన్ కూడా మీకు ఇందాక చెప్పిన పాయింట్. నెక్స్ట్ నామినేషన్, అసైన్మెంట్. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నామినేషన్ ఏంటంటే పాలసీ హోల్డర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి ఇవ్వాలంటే వాళ్ళ నామినీ ఉండాలి. ఖచ్చితంగా నామినీ ఉంటేనే మనం పాలసీ చేస్తాం. ఇందులో మల్టిపుల్ నామినీస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉన్నారు, ఇద్దరు కిడ్స్ పైన చేయాలంటే ఇద్దరు కిడ్స్ పైన పెట్టుకోవచ్చు. వాళ్ళు అప్పుడు పర్సంటేజ్ మెన్షన్ చేస్తారు 50% 50% అని చెప్పేసి. ఒకవేళ నామినీ మైనర్ అయితే కనుక అపాయింటీ ఆల్సో యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని మనం నామినీ కింద పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మరో మేజర్ పర్సన్ అనేది ఉండాలి. ఆ మేజర్ పర్సన్కి ఆ నామినీ మైనర్కి కొంచెం రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మనం అపాయింటీ కింద తీసుకోవడం జరుగుతుంది. అపాయింటీ లూజెస్ ఇట్ స్టేటస్ ఇఫ్ వన్స్ ద మైనర్ అటైన్స్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మైనర్ ఏదైతే నామినీ ఉన్నారో తను 18 ఇయర్స్ అయితే అప్పుడు అపాయింటీ అనేది తన స్టేటస్ లూజ్ అవుతాడు. ఇంకా బెనిఫిట్స్ అని డైరెక్ట్గా ఆయనకి మైనర్కి వచ్చేస్తాయి ఇన్ కేసు రిస్క్ జరిగితే. ఇన్ కేస్ మైనర్ నామినీ చనిపోతే కనుక మనీ అనేది లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నామినేషన్ ప్రాసెస్ మొత్తం ఈ సెక్షన్ 39 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, నిన్న మీకు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 కింద ఈ సెక్షన్ 39 కింద నామినేషన్ వస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటంటే పాలసీ పైన ఏవైతే రైట్స్ ఉన్నాయో నేను వేరే వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని అసైన్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్గదర్శిలో చిట్ ఉంది, నాకు పాలసీ ఉంది, నాకు మార్గదర్శిలో 5 lakhs షూరిటీ కావాలనుకుంటే కనుక నాకు పాలసీ వాల్యూ సరెండర్ వాల్యూ 5 lakhs పైన ఉందనుకోండి, పెద్ద పాలసీ అయితే నేను దీన్ని అసైన్ చేయొచ్చు మార్గదర్శి వాళ్ళకి. బాబు ఇదిగో నా పాలసీ అసైన్ చేస్తున్నాను చెప్పి, అంటే నా పాలసీ పైన రైట్స్ ఏవైతే నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఇన్ కేసు నేను కట్టకపోతే పాలసీ నుంచి బెనిఫిట్స్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో దీన్ని సెక్షన్ 38 కింద వస్తుంది, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 కింద సెక్షన్ 38 కింద వస్తుంది. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి, అబ్సల్యూట్ అసైన్మెంట్, కండిషనల్ అసైన్మెంట్. అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటే వన్స్ మనం ట్రాన్స్ఫర్ చేశాక మనకి ఎటువంటి రైట్స్ అంటే ఉండవు, ఇక క్లోజ్ అయిపోతుంది అబ్సల్యూట్ అసైన్మెంట్లో. కండిషనల్ అసైన్మెంట్ అంటే కొన్ని కండిషన్ బట్టి అసైన్ చేస్తాం, మళ్ళీ కొన్నాళ్ళక కస్టమర్ ఎవరుతున్నా అతనికి మళ్ళీ బ్యాక్ వస్తాయి రైట్స్ అనేది, దాన్ని కండిషనల్ అసైన్మెంట్ అంటారు. నెక్స్ట్ డూప్లికేట్ పాలసీ అనేది ఇన్ కేస్ కస్టమర్ కనుక పాలసీ బాండ్ లూజ్ అయితే కనుక డూప్లికేట్ పాలసీ బాండ్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఎగ్జామ్ చేసుకుంటారు, కరెక్టా రాంగా, కరెక్టా ఎంతవరకు అథెంటికేట్ అని చెక్ చేసుకుని ఇస్తారు. ఆల్టరేషన్స్ అంటే ఎనీ ఆల్టరేషన్ మనం చేసుకోవచ్చు, నేమ్ చేంజెస్, అడ్రస్ చేంజెస్, ఎడిషనల్ రైడర్స్ పెట్టుకోవచ్చు, పాలసీ వాల్యూ తగ్గించుకోవచ్చు, మోడ్ మార్చుకోవచ్చు, డేట్ ఆఫ్ కమిషన్ మార్చుకోవచ్చు, అండ్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సెటిల్మెంట్ అంటే మనకు వచ్చే ఫండ్స్ ఒకసారి కాకుండా నాకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇవ్వండి అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా ఇస్తారు. ఇది ప్రస్తుతం 14 చాప్టర్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా 1 minute ఉంది.